A substance that which gives ions into aqueous solution, that is electrolyte. A substance that doesn't give ions in aqueous solution, that is non-electrolyte. Let us do the experiment whether the given compound is electrolyte or non-electrolyte. ఫస్ట్ ఈ రెండు వైర్లని కలుపుదాం. క్లోజ్డ్ సర్క్యూట్ వల్ల బల్బ్ వెలుగుతుంది. ఇప్పుడు డిస్టిల్ వాటర్ తీసుకుందాం. ఇది తన గుండా కరెంట్ ని పాస్ చేస్తుందో లేదో మనం తెలుసుకుందాం. బల్బు వెలగలేదు కనుక ఇది నాన్ ఎలక్ట్రోలైట్. ఇప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ తో టెస్ట్ చేద్దాం. చూడండి, బల్బ్ బ్రైట్ గా వెలిగిందా, డిమ్ గా వెలిగిందా? బ్రైట్ గా వెలిగింది కనుక ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఇప్పుడు మరలా డిస్టిల్ వాటర్ తీసుకుందాం. బల్బ్ వెలగలేదు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని టెస్ట్ చేద్దాం. బల్బు బ్రైట్ గా వెలిగింది కనుక ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఇప్పుడు నైట్రిక్ యాసిడ్ తో టెస్ట్ చేద్దాం. బల్బ్ బ్రైట్ గా వెలిగింది కనుక ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఇప్పుడు అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం. బల్బ్ డిమ్ గా వెలిగింది కాబట్టి ఇది వీక్ ఎలక్ట్రోలైట్. ఎసిటిక్ యాసిడ్ తీసుకుందాం. దీని ఫార్ములా CH3COOH. ఇప్పుడు ఇది డిమ్ గా వెలిగింది కనుక ఇది వీక్ ఎలక్ట్రోలైట్. ఇది సోడియం హైడ్రాక్సైడ్, దీన్ని కాస్టిక్ సోడా అని కూడా పిలుస్తాం. దీని ఫార్ములా NaOH. బల్బ్ బ్రైట్ గా వెలిగింది కనుక ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఇప్పుడు పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం. దీని ఫార్ములా KOH. బల్బ్ బ్రైట్ గా వెలిగింది కనుక ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఇప్పుడు సోడియం క్లోరైడ్ తీసుకుందాం. దీని ఫార్ములా NaCl. ఇప్పుడు బల్బ్ బ్రైట్ గా వెలిగింది కనుక ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఇది స్టార్చ్ ద్రావణం. ఇది ఎలక్ట్రోలైటా నాన్ ఎలక్ట్రోలైటా టెస్ట్ చేద్దాం. బల్బు వెలగలేదు గనుక ఇది నాన్ ఎలక్ట్రోలైట్. ఇప్పుడు షుగర్ సొల్యూషన్ తో టెస్ట్ చేద్దాం. దీనిని సుక్రోజ్ సొల్యూషన్ కూడా అంటారు. బల్బు వెలగలేదు గనుక ఇది నాన్ ఎలక్ట్రోలైట్. ఇప్పుడు గ్లూకోజ్ ద్రావణంతో టెస్ట్ చేద్దాం. బల్బు వెలగలేదు కనుక ఇది నాన్ ఎలక్ట్రోలైట్. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ తీసుకుందాం. ఇప్పుడు బల్బ్ వెలగలేదు కనుక ఇది నాన్ ఎలక్ట్రోలైట్. క్యాస్టర్ ఆయిల్, ఆవదం నూనె. బల్బు వెలగలేదు గనుక ఇది నాన్ ఎలక్ట్రోలైట్. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ తో టెస్ట్ చేద్దాం.
కనుక ఇది నాన్ ఎలక్ట్రోలైట్. In this experiment, sugar, glucose, starch, such carbohydrate solutions are non-electrolytes. Castor oil, coconut oil, those oils are also non-electrolytes. Distilled water is a non-electrolyte. So, non-electrolyte does not conduct electricity because it has no free ions. Electrolyte which passes electricity through itself. So, electrolytes are two types, strong and weak electrolytes. Here in this activity, HCl, HNO3, H2SO4 and NaOH. These solutions act as strong electrolytes, whereas acetic acid and ammonium hydroxide, these solutions are weak electrolytes. ఇలాంటి మరిన్ని